వెల్కమ్ టు ఘనీ టాక్స్ తెలుగు. డైరెక్ట్ మూవీలోకైతే వెళ్ళిపోదాం. సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఈ గ్రామంలోని అందరూ చేపలు పట్టే పని చేస్తారు. సుమి అనే అమ్మాయి ఉండేది మరియు ఆమె చేపలను శుభ్రం చేసే పని చేస్తుంది. సుమి చూడటానికి చాలా అందంగా ఉండేది మరియు ఆమె పెద్ద పెద్ద తర్బూజాలు ఆమె అందానికి 4 చంద్రులను జోడించుకుంటున్నాయి. సుమికి ఇప్పటికే నిశ్చితార్థమైపోయింది మరియు ఆమె భర్త పేరు రోమన్. రోమన్ విదేశాలలో పనిచేస్తాడు మరియు ఇవాళ 2 సంవత్సరాల తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చాడు. సుమి దృష్టి అతనిపై పడగానే ఆమె పని ఆపి అతని దగ్గరకు వస్తుంది. సుమిని కలిసిన తర్వాత రోమన్ తన పొరుగువారిని కలుస్తాడు. రోమన్ తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి అతను తన పొరుగువారినే తన కుటుంబంగా భావిస్తాడు. రాత్రి అయ్యేసరికి రోమన్ స్నేహితుడు జీవో కూడా అతని ఇంటికి వచ్చేస్తాడు. సుమి జీవోను ఇవాళ మొదటిసారి చూసింది. రోమన్ మరియు సుమి పెళ్లి కాబోతోంది కాబట్టి జీవో వారి పెళ్లిలో పాల్గొనటానికి వచ్చాడు. మరుసటి రోజు సుమిని సిద్ధం చేస్తున్నారు, ఎందుకంటే ఈరోజు ఆమెకు రోమన్తో పెళ్లి కాబోతోంది. రోమన్ పెళ్లికి మొత్తం గ్రామం వచ్చింది కాబట్టి పెళ్లి ఘనంగా జరిగింది. రాత్రి సుమి ఫ్రెష్ అయ్యి రోమన్ గదిలోకి వస్తుంది. కాని రోమన్ మద్యం తాగి ఇప్పటికే నిద్రపోతున్నాడు. సుమి అతన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆమెపై వాంతి చేసి మళ్లీ నిద్రపోతాడు. రోమన్ సుమిని అశుభ్రం చేశాడు. సుమి ముందు తనను తాను శుభ్రం చేసుకుంటుంది మరియు తర్వాత తన బట్టలు కూడా ఉతుకుతుంది. దీని తర్వాత ఆమె తడి బట్టలు బయటపెట్టడానికి బయటకు వచ్చినప్పుడు ఆమె దృష్టి జీవోపై పడుతుంది. జీవో నీటిలో స్నానం చేస్తున్నాడు. అతని శరీరాన్ని చూసి సుమి వేడిగా మారిపోతుంది. జీవో కూడా ఆమె తర్బూజాలను చూసి వేడిగా మారిపోతాడు. ఇంకా ఏమీ జరగకముందే జీవో తనను తాను నియంత్రించుకుని నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. మరుసటి ఉదయం గ్రామస్తులు పనిచేస్తున్నారు. మలీనా అనే అమ్మాయి జీవోను చూసి చాలా సంతోషిస్తుంది. అందరూ జీవోను అడుగుతారు, నీకు రోమన్తో ఎలా స్నేహం ఏర్పడింది? జీవో అందరికీ చెబుతాడు, నేను రోమన్ను విదేశాల్లో కలిశాను మరియు అక్కడ పనిచేస్తూ మా స్నేహం ఏర్పడింది. ఈ మధ్యలో రోమన్ కూడా వారి దగ్గరకు వచ్చి జీవోను పొలం వైపు తీసుకువెళ్తాడు. కొంతసేపటికి రోమన్ తన పొలంలో పనిచేస్తున్నాడు మరియు జీవో అతని దగ్గర నిలబడి ఉన్నాడు. రోమన్తో పాటు అతని పొరుగువాడు కూడా పొలంలో పనిచేస్తున్నాడు. రోమన్ అతన్ని బాబా అని పిలుస్తాడు, ఎందుకంటే అతను అతన్ని తన తండ్రిలా గౌరవిస్తాడు. రాత్రయ్యేసరికి రోమన్ సుమి గుహలో ధమాకాలు చేయడం ప్రారంభిస్తాడు. కాని మధ్యలోనే ఓడిపోతాడు మరియు సుమి దాహంతోనే ఉండిపోతుంది. రోమన్ నిద్రపోయిన తర్వాత సుమి బయటకు వచ్చి కూర్చుంటుంది. ఈ మధ్యలో జీవో ఆమె దగ్గరకు వస్తాడు. ఇద్దరి శరీరాలు మంటలు చల్లుతున్నాయి, కాని ఇద్దరూ మౌనంగా ఉంటారు. ఇద్దరూ ఏదైనా చేయడానికి ముందు సుమి లేచి నీటిలోకి వెళ్ళిపోతుంది మరియు జీవో ఎదురుగానే బట్టలు తీసివేసి స్నానం చేయడం ప్రారంభిస్తుంది. జీవో ఆలోచన సరైనదే. స్నానం చేసిన తర్వాత సుమి నిశ్శబ్దంగా నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గ్రామస్తులు మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తారు మరియు మొత్తం రోజు అలాగే గడిచిపోతుంది. రాత్రి అయ్యేసరికి రోమన్ మరియు అతని పొరుగువాడు కలిసి భోజనం చేయడం ప్రారంభిస్తారు. గ్రామంలో ఈరోజు ఒక పండుగ ఉంది కాబట్టి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. భోజనంతో పాటు మద్యం కూడా సాగుతోంది. రోమన్కు మద్యం తాగడం చాలా ఇష్టం కాబట్టి ఈరోజు కూడా అతను సంతోషంగా మద్యం తాగుతాడు. త్వరగానే మద్యం తన ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. సుమి పొరుగువారైన మలీనా జీవోను తన వెనుకకు తొలగించి అతనితో నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. ఆమె చేష్టలను చూసి సుమి కూడా నిశ్శబ్దంగా కూర్చోలేదు. ఆమె కూడా టేబుల్ మీద ఎక్కి నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. రోమన్ చాలా మద్యం తాగినందున మలీనా నృత్యం ఆపి తన తల్లితో కలిసి అతన్ని జాగృతగా చూసుకోవడం ప్రారంభిస్తుంది. మలీనా జీవోతో నృత్యం చేస్తున్నప్పుడు సుమి ఆమెకు పాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. మరుసటి ఉదయం జీవో వెళ్లడానికి సిద్ధమైపోయాడు. అతను ఇక్కడ కొన్ని రోజులపాటు మాత్రమే వచ్చాడు కాబట్టి ఇప్పుడు అతని వెళ్లే సమయం అయ్యింది. మలీనా అతన్ని త్వరగా తిరిగి రావాలని చెబుతుంది. జీవో రోమన్ను కలిసి తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రోమన్ మరియు సుమి ఇంటి బయట పనిచేస్తున్నారు. పనిచేస్తూ సుమి దృష్టి రోమన్ శరీరంపై పడుతుంది.
రోమన్ శరీరాన్ని చూసి ఆమె అంతగా వేడిగా మారిపోతోంది కాబట్టి అక్కడే అతని డండాను పట్టుకుంటుంది. రోమన్ బహిరంగంగా చెయ్యాలని ఇష్టపడడు కాబట్టి అతని సుమీని ఆపేస్తాడు. అతని ఆపడం సుమీకి నచ్చదు కాబట్టి ఆమె కోపంతో ఇంటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం సుమీ ఇంటి పనులు చేస్తున్నది. ఈ మధ్యలో రోమన్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె గుహలో ధమాకాలు చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. కాని ఈసారి సుమీకు మనసు లేదు కాబట్టి ఆమె రోమన్కు అనేక చప్పుళ్లు కొట్టి తన గదిలోకి వెళ్ళిపోతుంది. నిజానికి సుమీకు జీవోపై ప్రేమ కలిగింది. ఆమె మొత్తం రోజు అతన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ గడుపుతుంది. కొన్ని రోజుల తర్వాత జీవో గ్రామానికి తిరిగి వస్తాడు. అతను ఈసారి ఏదో పనిమీద తిరిగి వచ్చాడు. అతను రోమన్కు చెప్తాడు, పోలీసులు మమ్మల్ని వెతుకుతున్నారు కాబట్టి నేను నగరం వదిలి ఇక్కడ దాక్కున్నాను. జీవో మాటలు విని రోమన్ కూడా ఆందోళన చెందాడు. సుమీ దాగి వారి మాటలు వింటోంది మరియు వారి మాటలు విని ఆలోచనలో పడిపోతుంది. రాత్రి అయ్యేసరికి సుమీ నీటిలో స్నానం చెయ్యడం ప్రారంభిస్తుంది. జీవో కూడా వచ్చి ఆమెను దూరం నుండి చూస్తూ ఉంటాడు. స్నానం చేసిన తర్వాత సుమీ వెళ్లడానికి సిద్ధమవుతుంది. అప్పుడు జీవో ఆమెను ఆపి, నేను నిన్ను ప్రేమించడం ప్రారంభించాను అని చెప్తాడు. ఈ మధ్యలో రోమన్ బాబా వారిని చూసేస్తాడు. జీవో సుమీ గుహలో ధమాకాలు చెయ్యాలనుకుంటాడు. కాని సుమీ నిద్రపోతున్నట్లు నాటకం చేసి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి ఉదయం రోమన్ మరియు జీవో మద్యం తాగడం ప్రారంభించగానే గ్రామంలో పోలీసులు వచ్చేస్తారు. పోలీసులను చూసి ఇద్దరూ అంతగా భయపడతారు కాబట్టి త్వరగా చెట్ల వెనుక దాక్కుంటారు. పోలీసులు బాబా దగ్గర ఆగారు. వారు బాబాను రోమన్ గురించి అడగడం ప్రారంభిస్తారు. ఎల్లప్పుడూలాగా ఈరోజు కూడా బాబా రోమన్కు సహాయం చేస్తాడు మరియు వారిని మరొక గ్రామానికి పంపేస్తాడు. రాత్రి రోమన్ చాలా మద్యం తాగాడు. దీని తర్వాత బాబా అతన్ని జాగ్రత్తగా అతని ఇంటివైపు తీసుకువెళ్లడం ప్రారంభిస్తాడు. మరోవైపు సుమీ కూడా రోమన్ను వెతకడం ప్రారంభిస్తుంది మరియు ఈ మధ్యలో జీవో ఆమె ఎదురుగా వస్తాడు. అతను వచ్చిన వెంటనే సుమీని ముద్దాడడం ప్రారంభిస్తాడు. సుమీ చప్పుడు కొట్టి అతన్ని ఆపుతుంది మరియు అప్పుడే బాబా రోమన్ను తీసుకువచ్చేస్తాడు. రోమన్ను పడుకోబెట్టిన తర్వాత బాబా జీవోతో, నాకు తెలుసు నువ్వు సుమీతో సరదా చెయ్యాలనుకుంటున్నావు. నేను రోమన్ ఇల్లు చెడిపోతుండటం చూడలేను కాబట్టి నువ్వు ఉదయం అయ్యేసరికి ఈ గ్రామం నుండి వెళ్ళిపో, లేకపోతే నేను రోమన్కు అన్నీ చెబుతాను అని చెబుతాడు. బాబా మాటలు విని జీవో ఆలోచనలో పడిపోతాడు. మరుసటి ఉదయం గ్రామంలో హాహాకారం మొదలవుతుంది. ఎందుకంటే ఎవరో బాబాను చంపేశారు. గ్రామస్తులు బాబాను చాలా గౌరవిస్తారు కాబట్టి అతని శవాన్ని చూసి అందరూ విచారిస్తున్నారు. నిజానికి బాబాను జీవో చంపాడు. ఎందుకంటే బాబా అతన్ని గ్రామం నుండి వెళ్ళిపోమని చెప్పాడు. రోమన్ కూడా బాబా మరణంతో ధ్వంసమైపోయాడు. ఎందుకంటే అతను బాబాను తన తండ్రిలా భావిస్తాడు. రాత్రి రోమన్ నిద్రపోయిన తర్వాత జీవో మరియు సుమీ కూర్చుని మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. మాట్లాడుతూ సుమీ అతనితో, నువ్వు నాకు పోలీసు విషయం చెప్పి ఉంటే బహుశా నువ్వు నా శరీర రుచిని ఆస్వాదించగలిగేవాడివి అని చెబుతుంది. ఆమె మాటల్లో చిక్కుకొని జీవో అతనికి అన్నీ చెప్పడం ప్రారంభిస్తాడు. నిజానికి రోమన్ విదేశాలలో ఉన్నప్పుడు అక్కడ అతనికి జీవోతో పరిచయమైంది. ఒకసారి ఒక విదేశీ వ్యక్తి రోమన్ని అపహరిస్తాడు మరియు జీవో దూరం నుండి అన్నీ చూసేస్తాడు. విదేశీ రోమన్ను తీసుకుని త్వరగా ఒక పాడుబడిన ప్రదేశానికి వెళతాడు. అతను రోమన్తో బలవంతం చెయ్యాలని అనుకుంటాడు. కాని అప్పుడే జీవో అక్కడికి వచ్చి అతనిపై దాడి చేస్తాడు. జీవో దాడిలో విదేశీ ప్రాణాలు కోల్పోతాడు. కాబట్టి వారిద్దరూ అతన్ని ఆ పాడుబడిన ప్రదేశంలో పాతిపెడతారు. సుమీకు అన్నీ చెప్పిన తర్వాత జీవో, ఆ రాత్రి తర్వాత మేమిద్దరం విదేశాల నుండి తిరిగి వచ్చేశాము. విదేశీ పోలీసులకు మా గురించి అన్నీ తెలిసిపోయాయి. వారు మా పోలీసులకు కూడా చెప్పేశారు. కాబట్టి మేమిద్దరం పోలీసుల నుండి దాక్కుంటూ తిరుగుతున్నాము అని చెబుతాడు. జీవో రోమన్కు సహాయం చేశాడు కాబట్టి సుమీ సంతోషంగా అతని నీటిని తీసేయడం ప్రారంభిస్తుంది. వారిద్దరి మధ్య ఇప్పుడు చక్కర ప్రారంభమైంది. వారికేదైనా అవకాశం దొరికితే వారు ఒక్కరి నీటిని తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇలాగే ఒకరోజు వారు పొలంలో ధమాకాలు చేస్తున్నప్పుడు రోమన్ వారిని పట్టుకుంటాడు. ఇద్దరు స్నేహితుల మధ్య కలహం ప్రారంభమవుతుంది మరియు జీవో చేతిలో రోమన్ చనిపోతాడు. రోమన్ మరణంతో జీవో భయపడ్డాడు. కాని సుమీ సంతోషించింది. కొద్దిసేపటికి వారిద్దరూ రోమన్ శవాన్ని సముద్రంలో వేసేస్తారు. దీని తరువాత జీవో ఇంటికి వచ్చి స్నానం చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో సుమీ అతని ఫోన్ చూడడం ప్రారంభిస్తుంది.
జీవో ఫోన్లో ఒక అమ్మాయి నుండి మెసేజ్లు వచ్చాయి. వాటిని చూసి సుమి చాలా కోపం చేసుకుంటుంది. నిజానికి జీవో పెళ్లి చేసుకున్నవాడు. మరియు అతనికి ఇతర అమ్మాయిలతో కూడా చక్కర్లు ఉన్నాయి. సుమీకి ఇప్పుడు అతని నిజస్వరూపం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆమె జీవోకు పాఠం చెప్పాలనుకుంటోంది. ఆమె జీవోపై పూర్తిగా నమ్మకం ఉంచింది, కాని అతను ఆమెను మోసం చేస్తున్నాడు. మరుసటి ఉదయం సుమి సముద్రం నుండి ఒక విషపూరిత చేపను పట్టుకుంటుంది. దానిని తింటే ఎవరైనా చనిపోవచ్చు. దీని తర్వాత సుమి ఆ చేపను వండి తర్వాత జీవో ఎదురుగా పెడుతుంది. జీవో ఆ విషపూరిత చేపను తినగాని అతను వాలిపోయి చనిపోతాడు. జీవో సుమీని మోసం చేస్తున్నందున సుమి అతన్ని చంపి ప్రతీకారం తీర్చుకుంది. అయినప్పటికీ సుమి కోపం ఇంకా చల్లారలేదు. ఆమె ఒక పెద్ద కత్తిని తీసుకుని ముందు జీవో డండాను కోసేస్తుంది మరియు తర్వాత దానిని కాచి తింటుంది. దీని తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి ఒకవైపు వెళ్లడం ప్రారంభిస్తుంది. సుమి జీవితంలో ఇప్పుడు ఏమీ మిగలలేదు కాబట్టి ఆమె పూర్తిగా ధ్వంసమైపోయింది. కథ చివరిలో పోలీసులు సుమీని పట్టుకుంటారు మరియు దీనితో ఈ కథ ఇక్కడే ముగిసిపోతుంది. మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.